కలకత్తా నైట్ రైడర్స్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. కలకత్తా నైట్ రైడర్స్ బౌలర్ ఎవరైతే ఉన్నారో ముస్తఫిజుర్ రెహమాన్ సంబంధించి కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. ఎందుకంటే బంగ్లాదేశ్‌లో గత కొద్ది రోజులుగా కూడా హిందువులపై అయితే తీవ్ర దాడులు జరుగుతున్నాయి. పలు చోట్ల హిందువులను హత్యలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ముస్తఫిజుర్ రెహమాన్ అయితే కేకేఆర్ జట్టు నుంచి రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. మనం చూసుకోవచ్చు మినీ వేలంలో ముస్తఫిజుర్ రెహమాన్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ 9.2 కోట్లకైతే కొనుగోలు చేసింది. అతను కీలక బౌలర్‌గా ఉన్న నేపథ్యంలో అయితే బీసీసీ తాజాగా ఆదేశాలు జారీ చేయడంతో అయితే కోల్కతా నైట్ రైడర్స్ అయితే ముస్తఫిజుర్ రహమాన్ అయితే త్వరలో రిలీజ్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఈ బంగ్లాదేశ్, ఇండియా మధ్య అయితే గత కొద్ది రోజులుగా కూడా కాస్త ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు గత సంవత్సరం బంగ్లాదేశ్, ఇండియా మధ్య అయితే కొన్ని టీ20 అలాగే వన్‌డే సిరీస్ జరిగేవి. కానీ అది వాయిదా పడింది. అంటే ఉద్రిక్తల నేపథ్యంలో అయితే వాయిదా పడింది. ఈ సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్‌లో అయితే బంగ్లాదేశ్, ఇండియా మధ్య 3 వన్‌డేలు, 3 టీ20లు నిర్వహించాలని చెప్పేసి కూడా బీసీసీఐ భావించింది. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో అయితే ఈ సిరీస్‌లు జరుగుతాయా లేదా అని చెప్పేసి కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా బీసీసీఐ మనం గతంలో చూసుకోవచ్చు. అటు పాకిస్తాన్, ఇండియా ఉద్రిక్తల నేపథ్యంలో అయితే పాకిస్తాన్ ఆటగాళ్లను ఐపీఎల్ ఆడకుండా బీసీసీఐ నిషేధించిన సంగతి తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్, ఇండియా మధ్య ఉద్రిక్తల పరిస్థితుల నేపథ్యంలో అయితే తాజాగా కేకేఆర్ ఆటగారు బౌలర్ ఎవరైతే ఉన్నారో ముస్తఫిజుర్ రహమాన్ అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.